టీమిండియా బ్రేకుల్లోని బుల్డేజర్ మాదిరిగా దూసుకెళ్తుంది. అడ్డొచ్చిన ప్రత్యర్థిని రప్పా రప్పా అంటూ చిత్తు చేస్తూ పరుగులు పెడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు గెలవడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ గెలుస్తూ దూసుకుపోతుంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన భారత్ ఆఖరి పోరులోనూ నెగ్గి మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. మరోవైపు స్టన్నింగ్ విక్టరీతో ఫైనల్ కు చేరిన టీమిండియాను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా బ్యూటిఫుల్ నాక్స్ ఆడిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓ ఏదుణ్ణి మాత్రం మర్చిపోతున్నారు. ఆ కనిపించని హీరో ఎవరంటే నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ కోహ్లీ 84, రాహుల్ 42 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, ఆఖర్లో హార్దిక్ పాండే 28 పరుగులతో మంచి నాక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్ లో మహమ్మద్ షమి 3 వికెట్లు తీయగా చక్రవర్తి, జడేజా 2 వికెట్లు తీశారు. దీంతో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించారు. ఇక సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీ లో తన రెస్పాన్సిబిలిటీతో సరిగ్గా నిర్వర్తించడంతో ఈ విజయం సాధ్యమైంది. అయితే గెలుపులో ఎక్కువ క్రెడిట్ కోహ్లీ, రాహుల్ కే వెళ్లిపోయింది. కానీ భారత బ్యాటింగ్ సమయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆసీస్ తో పోరులో ఒక దశలో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి చిక్కులో పడిన భారత్ ఓపెనర్లు రోహిత్, గిల్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ సమయంలో మరో వికెట్ పడితే మ్యాచ్ మీద కంగారులో పట్టు బిగించేవారు. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కింగ్ కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డు మీదకు ఒక్కొక్క పరుగుని చేర్చుకుంటూ పోయాడు. వికెట్ పడకుండా చూసుకోవడమే కాకుండా కోహ్లీతో సమంగా పరిగెత్తుతూ వేగంగా సింగిల్స్, డబుల్స్ తీసి కంగారు బౌలర్లకు, ఫీల్డర్లకు విసిగి తెప్పించాడు. పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ చేజింగ్ లో ముఖ్య భూమిక పోషించాడు. కోహ్లీతో కలిసి 3వ వికెట్ కు 91 పరుగులు జోడించాడు. అయినా అతనికి పెద్దగా క్రెడిట్ దక్కడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ టోర్నమెంట్ అశాంతం అతడి ఆట అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఫైనల్స్ లోను శ్రేయస్ అయ్యర్ ఇదే రీతిలో ఆడితే మనకు తిరుగుండదని చెబుతున్నారు.